జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని ఇలాగే చంద్రబాబు గారు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గు లేదా 7,000కే ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చావన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి. ఇంతవరకు 23,000 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయలేదు. 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఇప్పుడు 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా అదే ప్రభుత్వ శాఖల్లో 2,25,000 ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళుదోమేరా? ఏం చేశారన్నా? 5 సంవత్సరాలు మీరు అధికారం ఇస్తే మన బిడ్డల గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? ఎప్పుడు పని చేశారు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడే. మరి వీళ్ళేం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు కదన్నా. మళ్ళీ వీళ్ళకి అధికారం ఇవ్వాలనా? మళ్ళీ వీళ్ళకు ఓట్లు వేయాలనా? వీళ్ళకు ఓట్లు వేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయా? మనం అభివృద్ధి చెందుతామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎలా తయారైంది మన రాష్ట్రం? దేంట్లో అభివృద్ధి చెందిందంటే మద్యంలో చెందింది. మద్యం అమ్మకాలలో వేగంగా దూసుకుపోతున్నాం మనం. అంతేకాదు కేజీలు కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి. 25,000 కేజీల కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయంటే ఇక మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? గంజాయి మయం కావాలి. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే 5 సంవత్సరాల కింద మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నాడు. పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను అన్నాడు. మేనిఫెస్టో నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందన్నా మద్యపాన నిషేధం? అవ్వకపోక ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడ అమ్ముతున్నారు. భూమట, డిఎస్సి అట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, ఎక్కడా లేవన్నా ఈ ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు. ఈ నాసి రకం మందు, ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది గుండె, లివరు చెరిపోయి చచ్చిపోతున్నారు. ఒక్క హెల్త్ చెకప్ లేదు, ఒక్క ఆడిట్ లేదు. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఓన్లీ క్యాష్ అట కదా. ఏ డిజిటల్ పేమెంట్స్ లేవట కదా. ఏం జరుగుతుంది? సేల్స్ ట్యాక్స్ ఎంత అమ్ముతున్నారు? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎక్సైజ్ డ్యూటీ ఎంత కడుతున్నారా లేదా? ఒక ఆడిట్ పాడు ఏదైనా ఉందా? ఏది ఒక పద్ధతే లేకుండా పోయింది. వీళ్ళకు వదిలేస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు, రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ఇలాగే వదిలేస్తే ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయలు మన నెత్తిన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు 2 లక్షల కోట్ల అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇద్దరు పోటీపడి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు కదా. మరి మన బిడ్డల భవిష్యత్తు కథ ఏమిటి? అందుకే చెప్తున్నాం, ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇండియా బ్లాక్, సిపిఐ, సిపిఎం తప్పితే ప్రజల గురించి ఎవరూ ఆలోచన చేయటం లేదు. మీ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బలపరచండి. మళ్ళీ ప్రత్యేక హోదా రావడమే కాదు, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఒక్కరికి కూడా ఆలోచన లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 5 సంవత్సరాలు కాదు, ఇంత ముందు చెప్పినట్టు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఈ మధ్య ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిందో అందరూ చూస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు బిల్లు, ఆర్టీసీ బిల్లు అన్ని పెరుగుతూనే పోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అమ్మా పూలొద్దమ్మా ప్లీజ్. మీరు ఆశీర్వదించండి. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, పెన్షన్లు 4,000 అవుతాయి, వికలాంగుల పెన్షన్లు 6,000 అవుతాయి.
మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు లక్షల కొద్ది కట్టాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు ఉండేటట్టు 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అన్నా ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఒక ఎంక్వైరీ అయినా పడిందా అన్న? 7 హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టేశారు. ఇక్కడ ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది. 100 గ్రామాలకు పైగా పరోక్షంగా అయితేనేమి ప్రత్యక్షంగా ఇంకొక 100 గ్రామాలకైతేనేమి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు అన్యాయం అయిపోతారని ఎంతగా చెప్పినా ఆందోళనలు చేస్తున్నా కూడా అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టారు తప్పితే మీ మేలు గురించి ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఎన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్టీలకు పావులా వడ్డీకే రుణాలు ఇస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇచ్చారా అన్నా? 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పలేదా ఆదివాసీలకు? ఇచ్చారా అన్నా? 500 మంది జనాభా కంటే ఎక్కువ ఉంటే పంచాయతీలను చేస్తానని చెప్పారు. వచ్చాయా? మెడికల్ కాలేజ్ అన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నారు, ఏం కట్టారు అన్నా? అసలు ఆలోచన చేయండి. ఓట్లేసే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం, ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది.